శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తూర్ధ్వరూపేభ్యః. ఇప్పుడు చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని పరిష్కారం మనం వెతుక్కుందాం. మొట్టమొదటిగా ఏమిటంటే, దీపారాధన ఖచ్చితంగా ఇంట్లో చేయాలా, ఇంట్లో చేయకుండా దీపారాధన ఉండదా అని అంటే, మీరు అష్టోత్తరం చదివినా చదవకపోయినా, పుష్పాలు మార్చినా మార్చకపోయినా ఇంట్లో ఖచ్చితంగా మొట్టమొదటిగా దీపం వెలుగుతూ ఉండవలసిందే. ఫస్ట్గా కూర్చున్న తర్వాత సాధ్యమే కార్తు సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ పత్యా దీపం ప్రవచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాతో దివ్య జ్యోతి నమోస్తుతే అని చెప్తారు. కాబట్టి రెండు ఒత్తులు ఏకం చేసి రెండు ఒత్తులు మాత్రమే మనం దీపారాధనలో చేయాలి. చాలామందికి జీవితాంతం ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు కదా, 3 ఒత్తులు వేస్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒత్తు. అది కాదమ్మా. జీవి, ఆత్మ, పరమాత్మ, ఈ యొక్క జీవి పరమాత్మలోకి ఏకం అవ్వడం మాత్రమే అర్థం. ఎన్నన్నా ఉన్నాడు. అలా అనుకుంటే పంచభూతాలు ఉన్నాయి 5, సప్త ఋషులు ఉన్నారని 7, అష్టాదశవేటాలు అని చెప్పి అలా అన్ని రకాల ఒత్తులు మనం పెట్టకూడదు. భగవంతుల్లోకి ఐక్యం అవ్వడమే మన పని, నా యొక్క ధర్మం. ప్రతి మానవుడు ఏదో ఒక సందర్భంలో ఏమనుకున్నచ్చి అనవసరంగా ఈ బతకాలనిపించట్లేదంటారు. అంటే బతకకుండా ఎక్కడికి వెళ్తావు? భగవంతుల్లోకే వెళ్ళాలి అని కదా ప్రయత్నం. మరొక జన్మ ఉండకూడదు కదా. తర్వాత జన్మ అంటుంటే మానవ జన్మ ఎత్తంటారా బాబు నేను అంటుంటారు. ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం? కాబట్టి పరమేశ్వరులు ఐక్యమైపోవాలి అంటే 2 ఒత్తులు మాత్రం వేసి దీపారాధన చేయాలి. ఇది ఖచ్చితం. మొట్టమొదటగా దేవుడి మందిరం దగ్గర మనం కూర్చున్నప్పుడు ఉండవలసింది ఒక పళ్ళెం, ఒక పంచపాత్ర, ఒక ఉద్ధరిణి, తర్వాత ఇంకొక చెంబులో నీళ్లు. దీపారాధన కుందులు శుభ్రంగా ఉండాలి. అందులో నెయ్యి వేస్తారా, నూనె వేస్తారా, మీ యొక్క స్థితిగతుల అనుసారం వేసుకోవాలి. తర్వాత మొట్టమొదటగా ఏం చేయాలంటే, అక్షతలు తీసుకుని ఎడం చేతిలో గంట పట్టుకోవాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్వే ఘంటారవంతత్రాం దేవతా వాణలాంఛనం అంటారు. అంటే గంట జయానికి చిహ్నం. నువ్వు ఏ పనిలో అడుగుపెట్టినా అది జయం కలగాలంటే ఘంటానాదం చేయాలి. ఘంటానాదం ఎడం చేతితో చేస్తూ కుడి చేతిలో 2 అక్షతలు తీసుకుని కళ్ళగద్దుకుని స్వామివారి ముందు అక్షతలు వేసి గంట పక్కగా పెట్టి నమస్కారం చేసి, ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి, ఈ వెలుగుతున్నటువంటి అగరబత్తుల ద్వారా దీపారాధన వెలిగించుకోవాలి. అలా వెలిగించిన తర్వాత దీపానికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు, అక్షతలు, పుష్పము పెట్టి నమస్కారం చేసి, దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్తారు. నువ్వు ఎంత చీకటిలో ఉన్నా, భయం వేసేస్తున్నా, నీకు ఎక్కడో మిలుగురు పురుగంత వెలుగు కనబడింది అనుకోండి, ఆశ వస్తుంది మనిషికి. అదిగో అక్కడ ఏదో వెలుగు కనబడుతుంది, అక్కడికి వెళ్తే జనం ఉన్నట్టున్నారు అని. ఎడారిలో నీటి ఆకృతులు కనబడినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, చీకట్లో చిన్న వెలుగు కనబడితే అంత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ దీపారాధన మనం ఉన్నంత వరకు మనకి దారి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దీపారాధన ప్రథమంగా చేసుకుని ఆ తదనంతరము మనం పూజా విధానం చేయాలి. అయితే చాలామంది వరకు గురుగారు మా ఇంటి పరిస్థితుల ప్రకారంగా దీపారాధన అని దేవుడి మందిరం అంతా కూడా పైన పెట్టుకుని చేసుకుంటున్నామండి, కింద చేసుకోవడానికి లేదండి. ఎప్పుడూ కూడా పూజ అనేటువంటిది కిందే చేసుకోవాలి. కూర్చుని నిలబడి చేసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి తప్పదు. కాలు నొప్పులు కానీ, కూర్చోలేము కానీ అనుకున్నప్పుడు పీటలు వేసుకోండి, తప్పేం లేదు. కానీ నీకు కాలు నొప్పులు లేకపోయినా 10 నిమిషాలు నువ్వు బాసిమాటి వేసి కూర్చునేటువంటి సమయం ఉన్నా, అబ్బాయి ఆఫీస్ టైం అయిపోద్దేమో అని చెప్పేసి దీపం అలా వెలిగించి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మీకు సమయం ఉంది, దేవుడి మందిరం పైన ఉంది, నీ ఇంట్లో ఆ వెసులుబాటు లేదు కింద కూర్చునేది. పైన దీపారాధన పెట్టి కింద కూర్చుని 2 నిమిషాలు నీ ఇష్టదైవాన్ని ధ్యానం చేయాలి. ఖచ్చితంగా కింద కూర్చునే ధ్యానం చేయాలి.
ఆదిష్టాన చక్రం దగ్గర నుంచి అంత్యమూల చక్రం వరకు కూడా ఈ షట్చక్రాలు పనిచేయాలి అంటే ఖచ్చితంగా పద్మాసనంలో బాసీమఠం వేసుకునే, అందులోనూ కింద ఏదన్నా ఆసనం వేసుకుని కూర్చోవలసిందే. ఇది ఖచ్చితమైనటువంటి ప్రక్రియ. ఈ కింద కూర్చుని జపం చేసుకునేటువంటి ప్రామాణికత ఉంది చూశారు. ఇందులో ఒక సందేహం ఉంటుంది. గురువుగారు దీపారాధన ఆడవాళ్ళు చేయాలా, మగవాళ్ళు చేసేయాలా అనేటువంటిది. ఎప్పుడూ కూడా మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా మన దాంట్లో ఏం చెప్తారంటే, అస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య పుత్రస్య పుత్రికస్య పౌత్రస్య పౌత్రికస్య సహకుటుంబస్య సపరవారస్య అని చెప్తారు. యజమానస్య అంటే మీ ఇంటికి యజమాని ఎవరు? మీ తండ్రి గారు ఉంటే ఆయన, మీ తండ్రి గారు వాళ్ళు వేరే ఊర్లో ఉన్నాక మీ వారు యజమాని, మీరు ధర్మపత్ని సమేతస్య. కాబట్టి మీరు మీ వారు లేచి స్నానం చేసి వచ్చి మంచి వస్త్రం కట్టుకునేలోగా దేవుడి మందిరం నిర్మాల్యాలన్నీ తీసి పూజకి ఒత్తులు వేసి నూనె వేసి రెడీ చేయాలి. ఆయన వచ్చి దీపారాధన చేస్తాడు. ఆయన దీపారాధన చేసి వెళ్ళిపోతారు. మీరు కావాలంటే అష్టోత్తరాల తర్వాత చదువుకోండి. ఆయన దీపారాధన చేసి 2 నిమిషాలు కూర్చుని ఓ నమస్కారం చేసుకుని, నన్ను రక్షించి నా కుటుంబ పోషణార్థం నేను సంపాదనకు బయటికి వెళ్తున్నాను, సంపాదించుకోవాలిగా, సంపాదన కొరకు బయటికి వెళ్తున్నాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాకు ధనం వచ్చే విధంగా చూడు, మా బాస్తో నాకు ఇబ్బందులు లేకుండా చూడు అని చెప్పడానికి కానీ మనం ఈ ప్రక్రియ చేస్తాం. తర్వాత మీరు భర్తకి ఆఫీస్కి పంపించిన తర్వాత చక్కగా లలితా సహస్రనామం చదువుతారో, విష్ణు సహస్రనామా చదువుతారో, లేదా సౌందర్య లహరి చదువుతారో, తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీరు పూజ చేయొచ్చు. దీపారాధన ఖచ్చితంగా యజమాని మగవారే చెయ్యాలి. ఇది ఖచ్చితమైన ప్రాకారం. ఇలా దీపారాధన చేసిన తదునంతరము కూడా ప్రతినిత్యం సాయంత్రం వేళ ఆయన రావడం ఆఫీస్ లేట్ అయితే మీరు చేసుకోవచ్చు. సాయంత్రం ఆఫీస్ నుంచి రావడం 9, 10 అవుతుంది అనుకోండి, మీరు ఖచ్చితంగా దీపారాధన చేయడం అనేటువంటిది చాలా శుభమైనటువంటి విషయం. విశేషమైన రోజుల్లో కూడా మీరు ఇంట్లో రుద్రాభిషేకాలు కానీ, సత్యనారాయణ వ్రతాలు కానీ ఏమి చేస్తున్నా మీరు అన్నీ కూడా యజమానికి ఇవ్వాలి. అంటే సత్యనారాయణ వ్రతం చేస్తున్నా అనుకోండి, మండపం మీద నవగ్రహాలు, వాస్తుపురుషులు, అష్టదిక్పాలకులు, పంచపాలకులు ఆవాహన చేస్తారు. ఇలా ఆవాహన చేసినప్పుడు ఒక తవలపాకు, ఒక్క, ఖర్జూరం, చిల్లరగాసు, పసుపు కొమ్ము, అక్షతలు మీరు మీ వారికి ఇస్తే మీ వారు మండప స్థానంలో ఆవాహన చేస్తారు. కాబట్టి యజమాని మాత్రమే దీపారాధన అనేటువంటిది చెయ్యాలి.